ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు, విన్నకోట ఘాటైన స్పందన. బాపట్లలో జనసేన పార్టీ కార్యాలయాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు విన్నకోట సురేష్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, మీరు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాని వేదికగా చేసుకుని దాడి చేయడం ఏమిటి అని వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. 2000లో ఉన్న 76 ఎకరాల భూమి ఈరోజు 103 ఎకరాలకు ఎలా పెరిగిందని, భూ కబ్జాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన శాఖల్లో అవినీతికి మచ్చలేని విధంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా తయారయ్యే లడ్డూ నేతిలో కల్తీ జరిగిందని వచ్చిన నివేదికలను ప్రస్తావించి మతపరమైన రాజకీయాలు చేయడాన్ని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన జీతాన్ని ప్రతి నెల తల్లిదండ్రులు లేని పిల్లలకు వారి జీవనోపాధి చదువుల కోసం విరాళంగా ఇస్తున్నారని విన్నకోట సురేష్ వివరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి, బాపట్ల తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి కుటుంబాన్ని భూ కబ్జా వ్యవహారంలో హెచ్చరించారన్నారు. పవన్ కళ్యాణ్ యథార్థ రాజకీయ నాయకుడిగా అవినీతి మచ్చ లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళా నేతలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు విన్నకోట సురేష్, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ. ముఖ్యంగా నిన్న సోషల్ మీడియా వేదికగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. ముఖ్యంగా మీరు 2000 సంవత్సరంలో 76 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు సర్వే చేస్తే ఆ భూమి 103 ఎకరాల 9 సెంట్లు ఉంది. అంటే కబ్జాకు గురైనట్ట కాదా? మీరు ఎంత కబ్జా చేశారని చెబితే మీకు కోపాలు వస్తాయి, మీరు అవతల వ్యక్తిని వ్యంగ్యంగా మాట్లాడతారు. మీ ప్రభుత్వంలో జరిగిన ఎన్ని అవినీతులు బయటకు వస్తున్నాయి. నువ్వు లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చావు. నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారి గురించా నువ్వు మాట్లాడేది? ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు తన స్వార్జితంగా సంపాదించిన డబ్బుల్ని ప్రజలకి ఖర్చు పెడుతున్న ఏకైక నాయకుడు, ఏకైక రాజకీయ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నిస్వార్థ రాజకీయుడి గురించి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన ఈ రోజుకి తీసుకునే జీతం కూడా పేద వీళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి, అనాథ పిల్లలకి, వాళ్ళకి నెలకు 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానం సింగపూర్ కు సర్వీస్ ను పునఃప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం సింగపూర్కి సర్వీసును పునఃప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు స్వాగతం పలికిన యార్లగడ్డ, గన్నవరం నుండి సింగపూర్ వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు ఇచ్చి వారితో మాట్లాడిన ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రయాణికులకు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 30 ఫ్లైట్లు రాకపోకలుండేవి. ఇప్పుడు రోజుకు 48 ఫ్లైట్లు తిరుగుతున్నాయి. రోజుకి 4,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. మొదటి ప్రయాణం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంతకు ముందు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి రావాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మన విజయవాడకు వచ్చేస్తున్నాము. సో అరగంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం అండ్ బాబు గారు ఎస్పెషల్లీ, అండ్ రామ్మోహన్ నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి. అవి లాస్ట్ టైం సింగపూర్ లో బాబు గారు వచ్చినప్పుడు చేయించామండి. సో అప్పుడు బాబు గారి కోసం అని ఇక్కడ తీసుకొచ్చాం. ఇక్కడ కూడా చూపిద్దాం. థ్యాంక్ యూ. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంగా కన్వర్ట్ చేసిన తర్వాత 14-19 మధ్యలో దాదాపు 30 ఫ్లైట్లు ఉన్న పరిస్థితి. తర్వాత ప్రభుత్వంలో అవి తగ్గిపోయిన పరిస్థితి. ఈ రోజున 48 ఫ్లైట్స్ జరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్ డే. అలాగే 4,000 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీడే ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్ టు అదర్ లొకేషన్స్.
అంటే 50% ఫ్లైట్స్ పెరిగినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ 40 to 50% ఎయిర్ ట్రావెల్ కూడా పెరిగిందని తెలియజేయటం. అలాగే ఈ రోజున ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా గతంలో ఉండేది, అదే రోజు సింగపూర్ టు ఇండియా ఫ్లైట్ ఉన్నా వైబిలిటీ గ్యాప్ నిందో ఉంది. వైబిలిటీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ ని పే చేసే కండిషన్ బేస్డ్ గా ఆ రోజు ఫ్లైట్ వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేసే సురేష్ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని భీమరలెట్టి రమణబాబు ఆరోపించారు. అచ్యుతాపురం మండలంలో తన 11.23 సెంట్ల భూమిని సత్య వెంకట స్వామి కబ్జా చేయాలని చూస్తున్నారు అని అన్నారు. అయితే ఆయన వారు చెప్పారండి, మాకు ఇటువంటిదేం లేదు, ఆయన వల్ల నాకు ఉపకారం జరిగిందండి. దాని మీద నాకు నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వారికి 145 నోటీస్ ఇవ్వడం జరిగిందండి. నేను ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే ఈలోగా ఏమైందంటే 145 కంప్లైంట్, నేను ఇచ్చిన కంప్లైంట్ మీద 145 నోటీసులు రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు కల్పిస్తే దాన్ని పట్టుకొని ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే ఇవ్వకపోతే నన్ను మమ్మల్ని ఇలాగ అంతర్పాతండి తొక్కేయడానికి ప్రయత్నం చేస్తాను. నిజానికి వాస్తవానికి చెప్తే చూస్తే వాస్తవానికి చెప్పాలనుకుంటే మీకు వాస్తవానికి అంటే నిజంగా చెప్తున్నానండి, పిఆర్ఎస్ అనే నాయుడు అనే వ్యక్తి జీపే హోల్డర్ అండి. జీపే హోల్డర్ గా నేను 11 ఎకరాల 23 సెంట్లు నేను కొనుక్కున్నాను. తర్వాత ఏమో ఆయనకి కుటుంబానికి ఆయన కుటుంబం తరపున ఉన్నటువంటి వ్యక్తులు ఏమో 15 ఎకరాలు జైన్ గారు సురేష్ జైన్ నవరత్న ఎస్టేట్స్ ఆయనకి అమ్మేశారండి. తక్కింది 6 ఎకరాలు ప్రిన్స్ వాళ్ళకి అమ్మారండి. ప్రిన్స్ మార్క్ కంపెనీ వాళ్ళకి శ్రీనివాస్ గారికి వారు అమ్మేశారు. అంటే 33 ఎకరాలు ఒక సెంటు కూడా లేదండి. సెంటు భూములు లేనప్పుడు ఎమ్మెల్యే 70 లక్షలు 7 కోట్లు 30 కోట్లు ఇవ్వడం ఏంటి, ఎమ్మెల్యేకి అడగడం ఏంటి, తర్వాత ఏమో 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం ఏంటి, ఇవన్నీ అవాస్తవంగా జరుగుతున్నటువంటిది ఇదండి. ఇదంతా కూడా ఏంటంటే నా భూమి మీద గురించి కబ్జా చేయాలన్నటువంటి దురాలోచన తప్పితే ఇందులో ఇంకా వేరే ఆలోచన కూడా ఏమీ లేదండి, వేరే ఆలోచన కూడా లేదు. సో అందుచేత ఏంటంటే మా సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే దీని మీద ఏంటంటే ఒకటి వ్యక్తిగతంగా కాదు, నేను కూడా మీలాంటి మనిషినే కదా. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా వీరాభిమానం అభిమానం మాత్రం కాదు, వీరాభిమానం. ఆయన పాలసీ కూడా నాకు అభిమానం, ఇష్టమే. అయితే జరిగినటువంటి కార్యక్రమంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆఫీసులో బ్లైండ్ జరుగుతుంది. అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఎస్ ఓఎస్ తెలీదు. సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్యపెట్టి ఈ కార్యక్రమాలు అన్ని చేస్తారు. ఏదో యాజ్ తీసుకు వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, జరిగిపోయింది. ఫోటో తీసుకొని లీటర్ పేపర్కి వేసి దాన్ని ఒక పెద్ద బాక్స్ ఐటమ్ పెట్టింది. చేస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరిస్థితి అంటే నేను వ్యక్తిగతంగా అభిమానం మీద చెప్తున్నానండి. నా భూమి ఎక్కడికి పోదు, దాని మీద నేను 20 సంవత్సరాలు ఫైట్ చేశాను. ఇంకొక 20 సంవత్సరాలు నేను బతుకున్నంత వరకు ఫైట్ చేస్తాను, ఎక్కడ పోదు. కాకపోతే ఏంటంటే ఒక మంచి వ్యవస్థ నడుస్తున్నటువంటి టైంలో ఒక మంచి వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఆయన సహకారంతో ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ మంచి బ్రహ్మాండమైన నడుస్తుంది. ఈరోజు ఎంత మంచి కార్యక్రమం జరుగుతున్నాయి ఇక్కడ. కార్యక్రమం ఇది సపోర్ట్ గవర్నమెంట్ అంత కష్టం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లైన మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్ కు తెలియవని వాపోయారు. సామాజిక తెలంగాణ సాధననే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం, కానీ అవి అమలవడం లేదు. వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా. అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది. ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క RRRలో వాళ్ళ భూములు పోతున్నాయి, ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి, ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు. అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే RRRలో నర్సాపూర్ మండలంలో 13 విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది.
కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా చెప్పారు. అక్కడ దాకా మంచిగా వచ్చిన రింగ్ రోడ్డు రెడ్డిపల్లి రాగానే ఇట్లా వంకరమైంది. నా మాటలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. నీటిలో నీరు గట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రాగానే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగింది. మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు 3 పేర్లు చెప్పిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి. వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు. తద్వారా చిన్న రైతులు దాదాపు 56 మంది రైతులకు వాళ్ళది 59 ఎకరాలు పోతుంది. అంటే 56 మంది రైతులు 59 ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరం కన్నా తక్కువనో, ఎవరో ఒకరికి ఉంటే 2 ఎకరాలు, అర్ధ ఎకరం, పావు ఎకరం అట్లా ఉన్న రైతులది 56 మంది రైతులది 59 ఎకరాలు రింగ్ రోడ్ కోసం తీసుకుంటున్నారు. మరి పెద్దవాళ్ళు ఎవరు అని అంటే ఒక దగ్గరనేమో రెడ్డిపల్లి, చిప్పల్తిర్తి, తునికి ఈ 3 గ్రామాల మధ్యలో ఒక 400 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. దాని అలైన్మెంట్ మార్చి ఈ ఫామ్ హౌస్ పక్క నుండి పోయేటట్టు చేసుకున్నారు. తద్వారా ఆ భూమి విలువ పెరగాలని అక్కడ ఒక 5 స్టార్ రిసార్ట్ రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లకు ఈ గ్రామాల ప్రజలకు ఎంట్రీ లేదట. సో ఈ గ్రామస్తులు అక్కడ ఏముందో చూద్దామని పోతే బైక్ మీద దొంగతనంగా మేము సంగారెడ్డి వాళ్ళం, హైదరాబాద్ వాళ్ళం అని చెప్తే అందులోకి రానిచ్చిలేరు ఫంక్షన్ ఉన్నప్పుడు. వాళ్ళు చూసొచ్చి చెప్పినటువంటి మాట గ్రామస్తులు, ఇది నాకు ప్రూఫ్ లేదు, కాకపోతే వాళ్ళు చెప్పేటటువంటి పేరు ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు గారిదని చెప్తా ఉన్నారు, అందుకని అలైన్మెంట్ మార్చినారని చెప్తున్నారు. అదేవిధంగా చిన్న చింతకుంట గ్రామంలో గంగుల కమలాకర్ గారికి 15 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ 15 ఎకరాల్లో ఆయన కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాలని కూడా వారు ట్రై చేస్తే చిన్న చింతకుంట గ్రామస్తులందరూ కూడా మరి వ్యతిరేకం చేస్తే ఆ ప్రపోజల్ ఆయన ఆపేసి, కానీ ఓనర్షిప్ వారిదే ఉందని చెప్తా ఉన్నారు. నాకు క్లారిటీగా లేదు. అయితే దానికోసం అలైన్మెంట్ మార్చిరని చెప్తున్నారు. అంటే లిటరలీ వాళ్ళు నన్ను చెరువు దగ్గర తీసుకుపోయి చూపించారు. ఫస్ట్ అలైన్మెంట్ లో గంగుల కమలా నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లి పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి. సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు, ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకి జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. మేము తమ్ముడు రాకేష్ క్రిస్టోఫర్ గారికి, వారి కుటుంబానికి, వారి శ్రీమతికి, వారి కూతురికి, వారి కుమారుడికి, వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సునీత గారు, కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే మా నాయకులందరం కూడా కలిసి, మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి.
మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక సంయమనంతో వ్యవహారం చేయకపోతే, విజయ గర్వంతో ఇట్లాగే విర్రవీగితే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు, తప్పకుండా మేము కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తూ, రాకేష్ క్రిస్టోఫర్ గాని అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో మాకు 80,000 ఓట్లు. ఏ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించొద్దు, డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలి. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. నర్సీపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా నర్సీపట్నంలో నిర్వహించిన సే నో టు డ్రగ్స్, మత్తు పదార్థాలకు నో చెప్పండి అవగాహన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించేందుకు సుమారు 25 సైకిళ్లతో పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర పాయికరావుపేట నియోజకవర్గంలో ప్రారంభమై నర్సీపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సమాజానికి అత్యంత హానికరంగా మారిన డ్రగ్స్ను, ముఖ్యంగా గంజాయిని పూర్తిగా రూపుమాపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. యువత గంజాయికి బానిసై మత్తులో కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేనంతగా ప్రవర్తించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రచారాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో యువత తప్పుడు మార్గాన్ని ఎంచుకొని క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తీసుకోవడానికి కొంతమంది పొలిటీషియన్ల కింద తయారవుతున్నారు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. అందుకే నేను మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, వాళ్ళ దగ్గర నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది ఒక క్రైమ్ కే దారి తీయట్లేదు, క్రిమినల్ పొలిటిక్స్ కూడా దారి తీస్తుందని చెప్పి నేను క్లియర్ గా చెప్పాను. అందుకే కొంతమంది సర్పంచుల కింద పోటీ చేస్తున్నారు, గంజాయి వ్యాపారం చేసి ఎంపీటీసీల కింద పోటీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ముందే కనిపెట్టకపోతే ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వస్తారో, పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సమాజాన్ని ఇంకా మరింత ఎక్కువ నాశనం చేసిన వాళ్ళు అవుతారనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే నేనేమంటానంటే, డిఎస్పీ గారు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో మొత్తం గాంజాయి మొత్తం అత్యంతలు పట్టుకున్నారు. దానికి డిఎస్పీ గారిని కానీ, ఎస్పీ గారిని కానీ, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని కానీ అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతా చెప్పట్లేదు అందరూ కూడా. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో కూడా కొంతమంది ఎవరైనా గాంజాయి తాగి అక్కడ వస్తే గొడవలు చేయడం, లేదా స్కూల్లో వెళ్ళడం. మొన్నే ర్యాలీ చూశాను. ఆ ర్యాలీలో ఏమో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ర్యాగింగ్ చేస్తున్నారు నన్ను అని చెప్పేసి. ఆ మధ్యలో కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి. అందుకే నేను ఈ రోజు చెప్తుందంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ముందే చెప్తున్నాము, ఎవరన్నా అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళందరికీ కూడా చాలా దారుణమైన శిక్ష ఉంటుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అబ్బాయిలు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తున్నారు మమ్మల్ని కూడా కొంతమంది అంటున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ ఫ్రెండ్లీగా ఉండాలి. హేట్రెడ్ పెంచుకోకుండా ఫ్రెండ్లీగా ముందుకెళ్తే అన్ని సమస్యలు బాగానే ఉంటాయి. సంబంధించిన ఒక 25 మెంబర్స్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా సైకిల్ ర్యాలీగా మన ఉత్తరాంధ్ర అంతా కూడా తిరిగి సుమారుగా ఒక 1000 కిలోమీటర్ల పైగా ప్రతి గ్రామాన్ని, ఇంపార్టెంట్ విలేజెస్ అన్ని కూడా కవర్ చేస్తూ ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, నేను జనవరి 23వ తేదీన నర్సీపట్నం సబ్ డివిజనల్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను స్పీకర్ సార్ గారిని కలవడానికి అని చెప్తే సార్